హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొక మారు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మీ వాక్యము ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మేము కూడా మీ శిష్యులుగా లోకానికి వెలుగై ఉండాలనే విషయం మీరు చెప్పారు నాయన. అవును తండ్రి, మీ నుంచి వచ్చే వెలుగు మేము రిఫ్లెక్ట్ చేసేదానికి మాకు అవకాశం దయచేయమని వేడుకొంచున్నాం. ఏ విధంగా ఆత్మీయ గుడ్డితనం నుంచి మీరు వెలుగులోకి తీసుకొచ్చారో ఒక గుడ్డివాన్ని, ఆ విధంగా తండ్రి మేము కూడా అంధత్వం నుంచి, ఆత్మీయ అంధత్వం నుంచి బయటకు వచ్చేదానికి మాకు సహాయం చేయమని, ఇతరులను కూడా బయటకు తీసుకొచ్చేదానికి మేము హెల్ప్ చేసేదానికి మాకు తోడై ఉండమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు యోహాను సువార్తలోని ఒక అధ్యాయం ధ్యానించుకుందాం. ఇందులో యేసుప్రభు చేసిన ఒక అద్భుతం, పుట్టుగుడ్డువాన్ని బాగు చేయడం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలేంటి, మొత్తము అతన్ని గురించే రాయబడింది. యోహాన్ యాక్చువల్గా యోహాన్ సువార్తికుడు యోహాన్ ఏమి ఉద్దేశంతో రాశాడంటే సువార్తని యేసు ప్రభువుని దేవుని కుమారునిగా ప్రూవ్ చేయడానికి. అందుకనే మిగతా సినాప్టిక్ గాస్పెల్స్లో ఉన్నట్లు అన్ని అద్భుతాలు లేవు, కానీ ఇక్కడ కొన్నిటి మాత్రమే 7 అద్భుతాలే చూస్తాం దీంట్లో. కేవలం దేవుని దైవత్వం గురించి చెప్పడానికి. పుట్టుగుడ్డువాన్ని బాగు చేయాలంటే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణ మానవత్వంలో ఉన్నా కూడా సంపూర్ణ దైవత్వం కూడా ఆయనలో ఉంది అనేది మరొకసారి రుజువు అవుతుంది. పుట్టుగుడ్డువాన్ని బాగు చేయడం అంటే సృష్టికర్తకు మాత్రమే సాధ్యం. సృష్టికర్త మనల్ని సృష్టించిన వాడు, సృష్టిని యావత్తు తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఒక పుట్టుగుడ్డువాన్ని కొత్త కన్నులు ఇవ్వలేడా? మనం అది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద సత్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం మనము ఈ హలోకం చూస్తున్నాం, కానీ నిత్య జీవం చూడడానికి మన ఆత్మీయ కన్నులు సైతాను మూసేశాడు. మరి అతని ఆధిపత్యం నుంచి మనం బయటపడి యేసుప్రభు గొడుగు కిందకి వచ్చినప్పుడే మన ఆత్మీయ గుడ్డితనం పోతుంది. అది మనము మనసులో బాగా నింపుకోవాలి. దేవుని సత్యాలు తెలుసుకునే కొద్దీ మనల్ని అంధకార నుంచి విడుదల కలుగుతుంది, మనకు స్వాతంత్రం వస్తుంది. ఆ స్వాతంత్రంలోకి ఒక పుట్టుగుడ్డివాడు ఎలా వచ్చాడు, యాక్చువల్గా ఈ ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకోగలిగాడు అతను, యేసుప్రభువుని అంచెలంచెలుగా ఎలా గుర్తించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అతను బాగైనప్పుడు ఫస్ట్గా యేసుప్రభు ఎవరు అంటే ఒక మనుషుడు అనుకుంటాడు, తర్వాత ఒక ప్రవక్త అన్నాడు, తర్వాత దేవుడి మనిషి అన్నాడు, తర్వాత దేవుని కుమారుడు అని లాస్ట్లో రియలైజ్ అవుతాడు. ఈ విధంగా అంచెలంచెలుగా తెలుసుకున్నాడు. మనం కూడా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నప్పుడు సంపూర్ణంగా మనకు తెలియదు, అంచెలంచెలుగా తెలుసుకోవాలి. మనం రక్షణ పొందిన తర్వాత మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ అధ్యాయం నేను బ్రీఫ్గా మీకు చూపిస్తాను. మీకు తెలియంది ఏమీ లేదు, అన్నీ మీకు తెలుసు. మనము అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, అది మనం చేయాల్సిన పని. ఇక్కడ చూడండి, 9వ అధ్యాయంలో ఆయన మార్గమున పోవచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు ఏమడుగుతున్నాడు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు కారణము? అంటే ఆ కాలంలో పాపం చేసిన వాళ్ళకే ఇటువంటి శిక్ష ఇస్తాడు దేవుడు అని నమ్మేవాళ్ళు. పుట్టుగుడ్డిగా పుట్టినాడంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వాళ్ళ మీదకి వచ్చిందనో అట్లా అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఈ వీడు పుట్టుగుడ్డివాడయ్యేదానికి వీడైనను వీడి కన్నవాడైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు విని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదండి. చాలాసార్లు మనము ఏమేమో అనుకుంటూ ఉంటాం, అవి దేవుని తలంపులు, మన తలంపులు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అని వాక్యమే చెప్తుంది. అటువంటప్పుడు మనకు ఇహలోక జ్ఞానం ఏదో కొద్దిగా ఉంటే దాన్ని బట్టి మనము
అన్నీ అర్థం చేసుకోగలము అనుకోవడం ఫూలిష్నెస్. ఇక్కడ శిష్యులు అంటున్నారు, వాళ్ళు విన్నవి అంతే. వాళ్ళు పాత నిబంధన కాలంలో నుంచే ఉన్నారు కదా వాళ్ళు యూదులు. వాళ్ళు అప్పుడు నమ్మేటియే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు యేసుప్రభు కాలంలో కూడా. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ధర్మశాస్త్రం ప్రకారం ఏమంటే ఇట్లా ఏదన్నా అవిటితో అతనంతో పుట్టితే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వాళ్ళకి ఈ శిక్ష అని చెప్పి అనుకునేవాళ్ళు. అందుకనే ఆ విధంగా అడుగుతున్నారు. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మీకు అర్థం కాదు, ఇది వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, అతని ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఈ విధంగా జరిగింది అని అంటున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు చాలా శ్రమలు వస్తూ ఉంటాయి. అది ఇతరులు చూసినప్పుడు వీళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటారు, అందుకని తగిన శిక్ష అనుభవిస్తున్నారు అని అనుకుంటారు. అలాగా తీర్పు తీర్చేయకూడదు. దేవుడి ప్రణాళిక ఏంటో మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఎదురు చూడాలి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ తనే స్వయంగా చెప్తున్నాడు, ఇది దేవుని మహిమార్థం జరిగింది అని. అప్పుడు అతన్ని పిలిచి ఆయన ఏం చేస్తున్నాడు, నేల మీద నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునికి వెలుగును అని చెప్పాను. అంతకుముందు 8వ అధ్యాయంలో అంతా నేను లోకానికి వెలుగు అన్నాడు. అసలు యోహాను మొదలుపెట్టినప్పుడే నిజమైన వెలుగు ఆయనే అని తెలుస్తూ ఉంది. అక్కడ ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన. పాపమనే చీకటిలో మునిగి తేలుతున్న వాళ్ళని బయటికి లాగడానికి, వెలుగు ప్రసరింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగును అని చెప్పాడు. తర్వాత కొండ మీద ప్రసంగంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని విశ్వాసులతో చెప్తూ ఉన్నాడు. అంటే తన వెలుగు మనము ఇతరులకు ప్రసరింపచేయాలనే ఉద్దేశం ఆయనలో కనపడుతుంది. ఆయన ప్రణాళిక అది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను కదా, ఆ వెలుగుని ఈ గుడ్డివానికి ప్రసాదిస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నువ్వు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు. సీలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. ఇక్కడ చూడండి, ఆ కాలంలో ఇంకొక నమ్మకం ఏంటంటే, ఎవరైనా దైవజనులు ఉపవాసం చేసి వాళ్ళ ఉమ్మితో స్వస్థతలు వస్తాయి అని నమ్మేవాళ్ళు. అంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎంగిలి ఇతరులకు మంచిది, స్వస్థతలు ఇస్తాయి అని చెప్పి వాళ్ళు నమ్మేవాళ్ళు. 1-2 అలాగే జరిగి ఉండొచ్చు, వాళ్ళ నమ్మకం ఇంకా దృఢపరచబడి ఉండొచ్చు. యేసుప్రభు ఆ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళు అలాగే అనుకున్నారని కొంతమంది వ్యాఖ్యానకర్తలు అంటారు. మరి సీలోయము అనే కోనేటికి పంపబడిన వాడు అని అర్థం. అంటే సృష్టి యావత్తు ఆయన మాటలు విధేయత చూపిస్తాయి కాబట్టి ఈ కోనేరు కూడా కడిగినప్పుడు ఆయన ఆ గుడ్డివాని కన్నులు బాగయ్యి ఉంటాయి. అయితే ఇంకొక విషయం ఏమంటే, ఆయన గుడ్డివాన్ని ముట్టినప్పటికే అతనికి దృష్టి వచ్చేసి ఉంటుంది. కానీ యేసుప్రభు ప్రతి విషయంలో కూడా విధేయత కూడా ఎదురు చూస్తాడు మన దగ్గర నుంచి. అతన్ని ఆ బురద అక్కడే కడిగేసుకోమని చెప్పిండొచ్చు, కానీ ఆయన ముట్టగానే అతనికి స్వస్థత వచ్చింది, నీ కన్నులు వచ్చేసినాయిలే అని అంటే వచ్చిండే. కానీ విధేయత చూస్తున్నాడు. ఏంటి బురద పూసి ఎక్కడో కోలేటికి పోయి కనుక్కోమంటున్నాడు ఈయన అని అనుకోలేదు అతను. వెంటనే అక్కడికి వెళ్ళి విధేయత చూపించాడు. అది మన నుంచి ఆయన కోరుకునేది. విధేయత చూపించాలి. విధేయత చూపించి అతను వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కున్నప్పుడు అతనికి కనుచూపు వచ్చింది. ఎంత సంతోషించుంటాడు కదా. పుట్టుగుడ్డివాడే ఉన్నవాడు సృష్టి యావత్తు అందంతో నిండిన ఈ సృష్టిని చూడడానికి దేవుడిచ్చిన అవకాశం. యేసుప్రభు ముట్టగానే అతని జీవితంలోకి వెలుగు వచ్చింది. అతని జీవితంలో సంపూర్ణ అంటే ఇప్పుడు వచ్చింది కేవలం శారీరకంగా దృష్టి, కానీ అతనికి ఆత్మీయ దృష్టి కూడా రావాలి. అది ఎలా వచ్చిందో కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. అక్కడ అతన్ని చూసి అందరూ వీడెవరు, అతనే అయి ఉండొచ్చు అని, కొంతమంది కాదు వీడు కాదు, బిచ్చమెత్తుకునేవాడు గుడ్డివాడు కదా, అతను పోలినవాడని కొంతమంది ఇట్లా అనుకుంటా ఉన్నారు. అనుకుంటున్నప్పుడు వాడైతే నేనే అతన్ని అని చెప్పాడు. మరి ఎవరు నిన్ను బాగు చేశారు అంటే యేసు అని ఒక మనుష్యుడు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ కార్యం అంతా కూడా, ఈ అద్భుతంలో
ఎవరు ఏం చేయలేదు, అంతా యేసుప్రభువే చేశాడు. పిచ్చగాడు నన్ను బాగు చేయని యేసుప్రభుని అడగలేదు. యేసుప్రభు ఆహ్, ఆయనే ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళి బురద చేసి పూయడము అంతా కూడా ఆయనే చేశాడు కదా! ప్రతి విషయంలో కూడా మన రక్షణ కార్యంలో ప్రతి ఒక్కటి ఆయనే చేస్తున్నాడు. పాపులను వెదికి రక్షించుటకే ఆయన ఈ లోకానికొచ్చాడు. మనమందరం పాపులం జన్మత. మరి మనల్ని వెతుక్కుంటూ ఆయనొచ్చాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మనకి యేసుప్రభు ఎవరో తెలియకముందే ఆయన మన కోసం ఈ లోకానికొచ్చాడు. ఎంత ధన్యులం కదండి! మనం ఆ ధన్యత తెలుసుకోలేకున్నాం. ఆత్మీయ గుడ్డితనం నుంచి బయటికి రాలేకున్నాం. మరి ఈ గుడ్డివాడు, పుట్టుగుడ్డివాడు విధేయత చూపించినందువల్ల అతనికి శారీరకంగా దృష్టి పొందాడు. ఆత్మీయంగా కూడా తర్వాత యేసుప్రభు ఎవరో తెలుసుకొని రక్షణలోకి వచ్చాడు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ యేసుప్రభు ఉంటే అక్కడ శాస్త్రులు పరిచయులు కూడా ఉంటారు. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇక్కడ కంటి చూపు వచ్చిన తర్వాత ఎవరు యేసు అనే ఒక మనుషుడు నన్ను బాగు చేశాడు అని చెప్పాడు. ఎవరు అతనంటే, ఇతను గుడ్డివాడు కదా, చూడలేదు, అందుకని నాకు తెలియదు అన్నాడు. అయితే ఈ గుడ్డివాడిని పరిచయుల దగ్గరికి తీసుకెళ్లారు ఇక్కడ మనుషులు. తీసుకెళ్ళి, చూడండి విశ్రాంతి దినాన్న ఇతన్ని బాగు చేశాడు యేసు అనే ఒక మనుషుడు అని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇటువంటి సంఘటనలు సువార్తల్లో మనం చాలాసార్లు చూస్తాం. విశ్రాంతి దినానికి ప్రభు ఆయనే అనే విషయం కూడా ఆయన చెప్తాడు. అయినా వీళ్ళు అర్థం చేసుకోలేరు. ఒక మనుషుడు చనిపోతుంటే అతను పడిపోతుంటే అతన్ని బాగు చేయడం తప్ప విశ్రాంతి దినము లో అని కూడా యేసుప్రభు చెప్పినప్పుడు కూడా వాళ్ళు కోప్పడుతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఈ సంఘటన జరిగింది విశ్రాంతి దినం రోజునే. అంటే ఏ పని కూడా చేయకూడదు అంటే మంచి పని కూడా చేయకూడదా అనేది వాళ్ళకి అర్థం కాల. యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు అతన్ని అడిగారు మళ్ళీ, ఎవరు అంటే ఆ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించటం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అన్నారు. మళ్ళీ కొంతమంది ఏమో, పాపి అయి ఉంటే ఇటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు ఎలా చేస్తారు? పుట్టుగుడ్డు వాడిని బాగు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా, పాపులైతే ఎలా చేయగలరు? దేవుడు మనిషిలా అయి ఉంటాడు, దేవుడు మనిషి అయి ఉంటాడు అని కొంతమంది. ఈ మనుషుడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదు అని కొంతమంది పరిసయ్యులు అన్నారు. అయితే మంచి పని చేశాడు కదా, ఇంత గొప్ప పని చేశాడు కాబట్టి ఆయన దేవుని బిడ్డే అయి ఉంటాడు అని చెప్పి వాళ్ళలో భేదం పుట్టింది. కాబట్టి మరలా అతన్ని అడిగారు. ఇన్నిసార్లు అడుగుతుంటే ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త అని అన్నాడు. మళ్ళీ యూదులు ఇంకా నమ్మకుండా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఏంటి వీడిని మీ కొడుకేనా అని అడిగితే, అవునండి మా కొడుకే, కానీ అతనికి ఎట్లా దృష్టి వచ్చిందో మాకు తెలియదు, అతన్ని అడగండి, అతన్ని పెద్దోడు అయినాడు కదా, చిన్నపిల్లోడు కాదు కదా అని తప్పించుకున్నారు. ఎందుకు అలా చేశారంటే, ఎవరైనా యేసుప్రభువుని క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల, క్రీస్తు అంటే మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కదా వీళ్ళంతా, యూదులు వాళ్ళకి చెప్పారు, మీరు ఇతన్ని గనక క్రీస్తు అని ఒప్పుకుంటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా సమాజ మందిరంలోకి రాకుండా వెలివేస్తాము అని చెప్పి ముందే ప్రకటించారు. దానివల్ల భయపడి మమ్మల్ని వెలివేస్తారేమో అని చెప్పి ఆ తల్లిదండ్రులు తప్పించుకోవడానికి, అతను పెద్దోడయ్యాడు కదా, అతన్ని అడగండి అని తప్పించుకుంటున్నారనమాట, వాళ్ళ మీదకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చాడు ఆ గుడ్డివాడు? యేసుప్రభు ప్రవక్త అని తెలుసుకున్నాడు. అంటే దేవుని నుంచి పంపబడినవాడు, దేవుడి చేత పంపబడినవాడు, అతను గొప్పవాడు అయి ఉంటాడు, దేవుని మనిషి అయి ఉంటాడు అని అతను నమ్మాడు. ప్రవక్త అనుకుంటున్నాడు. ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజల దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కదా, అలాగా అనుకున్నాడు అనమాట. కావున వాళ్ళ తల్లిదండ్రులు వయసు వచ్చినాడు వాడినే అడగమని చెప్పినారు. మళ్ళీ రెండవ మారు పిలిపించి అడిగారు, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము అని వాళ్ళతో చెప్పగా, వాడు ఆయన పాపియో కాదో నాకు తెలీదు, ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డివాడై ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు.
నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు ఎన్నిసార్లు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని ఒక జోకేశాడు అక్కడ. అంటే వాళ్ళకి కోపం వచ్చేసింది. నువ్వే వాని శిష్యుడివి, మేమంతా మోషే శిష్యులము అని చెప్పి వాడిని దూషించారనమాట. ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే. ఆయన నా కన్నులు తెరిచెను. ఇతడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను ఆత్మీయ దృష్టి కూడా వచ్చేదానికి దగ్గరికి వస్తున్నాడు. అంటే ఆత్మీయంగా కూడా అతను రక్షణలోకి రాబోతున్నాడు. అందుకని అంటున్నాడు, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు తెలుసుకోలేకపోవడం ఏంటి? మీరు మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది నాకు అంటున్నాడు. పుట్టుగుడ్డివాడిని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినపడలేదు కదా. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నువ్వు కేవలం పాపివై పుట్టినవాడు, నువ్వు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసిరి. అంటే నిజం తెలుసుకోవాలని ఆశ వాళ్ళలో ఏమాత్రం లేదు. ఒకవైపు వాళ్ళకి ఇంత గొప్ప అద్భుతం చేసిన వాడు దేవుడు మనిషి అయి ఉంటాడు అనే ఆలోచన ఉన్నా కూడా ఒప్పుకునే దానికి ఇష్టపడట్లే. వాళ్ళ ఈగో, మేము అనుకున్నదే కరెక్టు, మేము ఈయన మెస్సయ్య కాదు అని అనుకుంటున్నాం, అంతే కాదు అంతే. ఆయన ఏమేమి అద్భుతాలు చేస్తానని ధర్మశాస్త్రం చెప్తుందో, లేఖనాలలో వ్రాయబడి ఉందో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. గుడ్డివాని కన్నులు తెరవబడును అని కూడా చెప్పబడి ఉంది యెషయా గ్రంథంలో. మరి ఆయన వచ్చాడు, గుడ్డివాని కన్నులు బాగు చేస్తున్నాడు. అయినా కూడా వాళ్ళ మనసులో అది ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా. మనం కూడా మన రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం సిలువలో చనిపోయి చివరి రక్త పొట్టు వరకు మనకు కార్చినాడు మన కోసం. ఆయన రక్తంలో మన పాపాలు కడిగేసుకోవచ్చు, మనము పరలోకానికి వెళ్ళేదానికి ఆయన మాత్రమే మార్గము అని తెలిసిన తర్వాత కూడా మనం ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. వెంటనే ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. ఆయన ఇచ్చే వెలుగు సజీవమైనది. ఆయన ఇచ్చే వెలుగు మనకు పాపం నుంచి బయట తీసుకొస్తుంది. ఆయన ఇచ్చే వెలుగు మన జీవితాల్ని నింపుతుంది. మనం వెలుగులోకి వచ్చేస్తాం, వాక్య వెలుగులోకి, ఆయన వెలుగులోకి వస్తాం. అది తెలిసి ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. అదే పని ఆనాడు ఆ పరిసయ్యులు శాస్త్రులు కూడా చేశారు. ఇష్టము అంటే నమ్మాలని అనిపించినా కూడా నమ్మలేకపోతున్నారు వాళ్ళు. అది వాళ్ళలో లోపము, ఈరోజు మన లోపం కూడా. మరి తర్వాత వాడిని వెలివేశారు అని విని యేసుప్రభు అతని దగ్గరికి వచ్చాడు. మళ్ళీ దేవుడే వచ్చాడు చూడండి. నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అప్పుడు నాకు తెలియదు కదా ఎవరో ఆయన అని అంటే, నువ్వు ఆయన చూస్తున్నావు, నేనే నీ ఎదుట ఉన్నాను అని అన్నాడు. అప్పుడు అతను వెంటనే, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అన్న తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పాను. ఇక్కడ చూడని వారు చూడవలెను అంటే, ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముతామో అప్పుడు ఆత్మీయ గుడ్డితనం వీడిపోతుంది మనకు, అప్పుడు చూడగలం. అయితే మేము దేవుని బిడ్డలము, మేము బాగా వాక్యం చదువుతాము, రెగ్యులర్గా పోతున్నాము, మాకు ఆత్మీయ గుడ్డితనమే లేదు అని అనుకునే వాళ్ళు తీర్పులోకి వెళ్తారు అని చెప్పి యేసుప్రభు చెప్తున్నాడు. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అంటే వాళ్ళు వెంటనే అర్థం చేసుకున్నారు, మమ్మల్ని గురించే మాట్లాడుతున్నాడు. మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొంచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. ఇదండి జరుగుతున్న విషయం. మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి ఏమీ తెలియదు అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి. మనకి ఏం తెలియదు, మాకు నేర్పించు అని దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి అన్నీ నేర్పిస్తాడు దేవుడు. ఇప్పుడు ఈ ఆత్మీయ గుడ్డితనం నుంచి బయటకు వచ్చిన ఈ పుట్టుగుడ్డివాడిని గురించి మనం ఆలోచిస్తే, దేవుణ్ణి గుర్తించాడు నెమ్మదిగా. ఫస్ట్ ఏమో దేవుడు యేసు అని ఒక మనుషుడు అన్నాడు కదా, తర్వాత ప్రవక్త అన్నాడు, తర్వాత దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి అన్నాడు, తర్వాత దేవుని కుమారుడు అని గ్రహించాడు. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్లో ముందు చూశాడు, తర్వాత విశ్వసించాడు, తర్వాత ఏం చేశాడు,
ఆరాధన చాలా అవసరం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అతను దేవునికి దగ్గరయ్యాడు. ఇది ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదల పొందుట. మనం అందరం కూడా జీవపు వెలుగులోకి రావాలి. యేసుప్రభు దగ్గరికి రావాలి. అదే దేవుడు మనల నుంచి కోరుకుంటూ ఉన్నాడు. యేసుప్రభు వెలుగులోకి రావాలి. ఒక్కో కోణంలో ఒక్కో విధంగా అర్థం చేసుకోవటానికి మనం చూస్తాం. అతను వెలుగు జీవం ఇస్తుంది మనకు, అది మనం గుర్తించాలి. వెలుగు సరైన మార్గం చూపుతుంది. 119వ కీర్తనలో ఉంటుంది కదా, నీ వాక్యము నా దీపానికి, నా పాదములకు వెలుగుగా ఉంది అని. వాక్యం చదువుతున్నప్పుడు మనకు వెలుగు వస్తుంది. ఆ వెలుగులో మనము దేవుని మార్గం చూడగలం. ఆత్మీయ గుడ్డితనము వెళ్ళిపోతుంది. యేసుప్రభు ఇచ్చే జీవపు వెలుగు చీకటిని పారదోలుతుంది. పాపం అనే చీకటి మనలో ఉంటే వెలుగు దాన్ని పారదోలుతుంది. వెలుగులోకి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపమంతా మనకు కళ్ళకు కట్టినట్లు కనపడుతూ ఉంటుంది. అందుకనే దాన్ని తీసేసేదానికి వీలవుతుంది. వెలుగుగా ఉన్నప్పుడు మనము ఒక దీపస్తంభం మీద పెట్టబడతాం. అప్పుడు అందరూ మనలోని పాపాలు చూస్తారు అనే భయంతోనైనా మనం ఆ పాపాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి చోట వెలుగు కావాలి, దేవుని వెలుగు కావాలి. వెలుగు చీకటి క్రియలను నశింపచేస్తుంది. అది మనకందరికీ తెలుసు కదా. మనం ఎవ్వరం కూడా వెలుగులో ఉన్నప్పుడు చీకటి పనులు చేయం. వెలుగులో ఉన్నప్పుడు 1 యోహానులో 5వ అధ్యాయంలో మీరు పాపము జాలరు అంటాడు యోహాను. అంటే మీరు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంక పాపం చేయలేరు. పాపం చేయాలంటే భయమవుతుంది. అందరు చూస్తారు. అందరికంటే ఎక్కువగా ప్రభువు చూస్తాడు. అందుకని మనం చీకట్లో ఉన్నా పాపం చేసినప్పుడు ప్రభు చూస్తాడులే. కానీ వెలుగులోకి వచ్చినాక అందరికీ తెలుస్తుందనే భయంతో ఎవ్వరు కూడా పాపం చేయకుండా ఉండగలరు. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయువారు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని చెప్పబడి ఉంది. మరి వెలుగులో ఉండేవారు పడిపోరు అని కూడా మనకు తెలుస్తుంది. తను భద్రం చేసుకొని ఇంకా 1 యోహాను 5:18 దేవుని భయంతో వారు పాపానికి దూరంగా ఉంటారు. అదే కాకుండా నిజమైన వెలుగై ఉన్న యేసయ్యను మనలో కలిగి ఉంటే తను భద్రం చేసుకొను కాబట్టి దుష్టుడు వాడిని ముట్టడు అని చెప్పి రాయబడింది. పాపం చేయజాలడు. ఎందుకంటే దుష్టుడు వాడి దగ్గరికి రాకుండా వాళ్ళు భద్రం చేసుకుంటారు అని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు యేసుప్రభు లోకానికి వెలుగుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన వెలుగులో నడవాలి అని ఆశించాలి. ఈ గుడ్డివాణ్ణి గురించి ఆలోచించినప్పుడు అతని జీవితంలో వెలుగు వచ్చినప్పుడు అతనికి జీవిత విధానంలో, జీవన విధానంలో పెను మార్పులు వచ్చాయి. అతన్ని ఆవహించిన చీకటంతా కూడా తొలగిపోయింది. అతని గురించి ఏమేమో అనుకుంటూ ఉంటారు యూదులు. ఈ పుట్టుగుడ్డువాడు ఎన్ని పాపాలు చేశాడో ఏంటో, అందుకనే ఇతన్ని బిచ్చగాడుగా బతకాల్సి వచ్చింది, ఇతన్ని పుట్టుగుడ్డివాడిగా పుట్టాడని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కదా. మరి అటువంటి భయం అంతా పోయి అతను మంచిగా చూపు పొందినాడు. అంతేకాకుండా ఆత్మీయ గుడ్డితనం కూడా వీడిపోయింది అతనిలో. అతని చుట్టూ ఉన్న చీకటి దేవుడు తొలగించాడు. ఇంతకుముందు అతని చుట్టూ చీకటి ఉంది. అతను భిక్షగాడుగా ఉంటున్నాడు. అతని జీవితం అంతా చీకటితో నిండిపోయి ఉంది. కానీ యేసుప్రభు వచ్చాక, యేసుప్రభు లోకానికి వెలుగు కాబట్టి అతని జీవితాన్ని కూడా వెలిగించాడు. కాబట్టి అతనిలో ఇంకా చీకటి లేదు. అతన్ని స్వస్థపరిచిన అద్భుతం అక్కడ దృష్టి ఇచ్చినాడు ఆ దేవుడు. తండ్రి అయిన దేవుని ద్వారా లోకానికి వెలుగుగా ఉండేటకు పంపబడిన వాడని మనం గుర్తు చేసుకోవాలి. అతని ద్వారా ఈ అద్భుతం జరిగింది, యేసుప్రభు ద్వారా జరిగింది. అతను ఆ మాటలు చెప్పుకుంటూ మంచి సాక్షిగా నిలబడతాడు. నేను దేవుని వల్ల దృష్టి పొందాను. మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి రోజు. అసలు ఈ రోజును, ఈ క్షణంలో మనము దేవుని వాక్యం వింటున్నామంటే అది అద్భుతం కాదా? ఎంతోమందికి లేని గొప్ప అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. అది మనం గుర్తించాలి.
దేవునికి దగ్గర అవ్వాలి. గుడ్డివానికి మీదికి చెలరేగిన వ్యతిరేకత కూడా మనం చూసాం. అతని పట్ల ఎవరు సానుభూతి చూపించట్లా. కొంతమంది అంత అబద్ధాలన్నారు, వీళ్ళ పరిచయలేమో వెలివేశారు. అయితే ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు. ఆయనను గుర్తించాలి. యేసయ్య గుడ్డివానికి అభయం ఇచ్చాడు. నీకేం భయం లేదు, నాలో ఉన్నావు, నువ్వు రక్షణ మార్గంలోకి వస్తున్నావు అని చెప్పి నేనున్నాను మీకు అని హామీ ఇస్తున్నాడు. ఆయనను వెలివేశాడు అని చెప్పినప్పుడు ఈయన యేసుప్రభు వచ్చి వాళ్ళు వెలివేస్తే ఏంటి, నేనున్నాను కదా నీకు అనే ఆదరణ ఇచ్చాడు. ప్రభు ఎప్పుడు అంతే, అందరు వెలివేసిన యేసుప్రభు అయితే వెలివేయడు కదా. మనకి ఎవ్వరూ లేకపోయినా ఈ లోకంలో పాటలు పాడుతూ ఉంటారు దైవజనులు, ఎవ్వరు వెలివేసినా నువ్వు నాకున్నావు అని. మరి తల్లిదండ్రులు వదిలినా కూడా నువ్వు నాకున్నావు అని పాటలు పాడుతూ ఉంటారు. అది మన జీవితంలో నమ్మాలి. ఎవ్వరు వదిలేసినా కూడా మనకి ఏం భయంలా, ఎవ్వరు మనల్ని ఒంటరి చేసినా కూడా మనల్ని భయపడాల్సిన అవసరంలా. మనం ఎప్పుడైతే ఆత్మీయ గుడ్డితనం నుంచి బయటపడతామో అప్పుడు ప్రభు మనకు కనపడతాడు. ప్రభు వెలుగు మనలో ఉంటుంది. ప్రభు వెలుగు మనకు కనపడుతూ ఉంటుంది. చీకటిని పారదోలుతుంది. మన చుట్టూ ఉన్న చీకటి ఇక మనల్ని ఏమీ చేయలేదు. ఇటువంటి ఆలోచన ఈ గుడ్డివాడు ఏ విధంగా యేసు అనే ఒక మనుషుడు అనేది ఆ స్టేజ్ నుంచి దేవుని కుమారుడు అనే స్టేజ్కి వచ్చాడో, మనం కూడా అనుక్షణం వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే ఇటువంటి ఆత్మీయ గుడ్డితనం వదిలేసి మనం కూడా ఆ గుడ్డివాణిలాగా దేవుని దగ్గరికి వచ్చేస్తాం. ఆ టైంలోకి అంత మంచి వాళ్ళు అయ్యేసరికి మనల్ని అందరూ వెలివేస్తారు. మీరు కొండ మీద ప్రసంగంలో అష్టధన్యతలు చదివితే మీకు అర్థమవుతుంది. మనము రోజుకు దేవునికి దగ్గర అయ్యే కొద్దీ లాస్ట్కి వచ్చేసరికి నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు అంటాడు కదా యేసు ప్రభు. నీతి నిమిత్తము నిలబడే వాళ్ళని అందరు హింసించేదానికి సిద్ధంగా ఉంటారు. కానీ మనము ఆత్మీయ గుడ్డితనం వీడి మన వెలుగులోకి మనం వెలుగులోకి వచ్చాం కాబట్టి, యేసుప్రభు వెలుగులోకి వచ్చాం కాబట్టి ఆ వెలుగుని ఇతరులకు రిఫ్లెక్ట్ చేయాలి. ఆ విధంగా మీరు అందరూ ఉండాలని, మనమందరం ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసుప్రభు మీకే వందనాలు తండ్రి. ఆత్మీయ గుడ్డితనం వీడి మీ వెలుగులోకి వచ్చిన ఆ పుట్టుగుడ్డి వాడిని గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మేము కూడా తండ్రి మేము ఇహలోకపరంగా చూపు కలిగిన వాళ్ళం కూడా అయినా కూడా ఆత్మీయ గుడ్డితనం ఇంకా మాలో ఉంది నాయన. అది తీసివేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.